సమావేశం కావడము చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ప్రేమ్ సింగ్ మహారాజ్ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మరి ఇక్కడ సర్పంచ్ గజేనంద్ అన్న గారు, దిగంబర్ అన్న గారు, మరి ఎంపీటీసీలు, నాతో విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి మరి మంత్రివర్యులు సీతక్క గారు, మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వేణుగోపాలాచార్య గారు, శ్యామ్ నాయక్ అన్న గారు, గజేందర్ అన్న గారు, అందరికీ కూడా నాతో విచ్చేసినటువంటి నా కాంగ్రెస్ కుటుంబానికి మరియు ఇక్కడి అన్నలు అక్కలకి అందరికి కూడా మరోసారి పాదాభివందనాలు తెలియజేస్తూ రామారావు మహారాజ్ కి జై, సేవాలాల్ మహారాజ్ కి, రామారావు మహారాజ్ కి, ఇప్పుడే ప్రేమ్ సింగ్ మహారాజ్ కి, ప్రేమ్ సింగ్ మహారాజ్ కి. చాలా ఆనందంగా ఉంది అన్నగారు. ఇప్పుడే గణేష్ అన్న చెప్పినట్టుగా, ఇక్కడ గజానంద అన్న గారు చెప్పినట్టుగా కులం వేరు, మరి తెగలు వేరు, మరి పార్టీ వేరు. ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటే అందులో ఎవరైతే బాగా వీక్ గా ఉన్నారో తల్లి ఆ పిల్లని చూసుకుంటుంది. అట్లనే అప్పుడు ఉద్యమాలు జరుగుతున్నటువంటి క్రమంలో మరి జాతి పక్షాన ఉంటావా, ఎటు ఉంటావా అంటే అప్పుడు మనం ఎవరైనా కానీ జాతి పక్షాన ఉండవలసింది. కానీ ఇప్పుడు నేను ఒక కాంగ్రెస్ కుటుంబ అభ్యర్థిని, మీ అందరి అభ్యర్థిని కాబట్టి నా మీద ఎలాంటి అనుమానాలు మీరు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. నేను ప్రేమ్ సింగ్ మహారాజు సన్నిధిలో మీకు హామీ ఇస్తున్నాను, తప్పకుండా మీ అందరినీ ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలందరినీ, మా యొక్క లంబాడ సోదరులందరినీ కూడా నేను కలుపుకొని పోయే బాధ్యత తప్పకుండా నేను మహారాజు ఈ బాధ్యత తీసుకుంటున్నా. ఎందుకంటే అట్లా తారతమ్యాలు చూయిస్తే మరి నేను ఎక్కడో అక్కడే ఉండాలి, నేను కాంగ్రెస్ పార్టీకి రాకూడదు నేను. కానీ మేము అలా కూడా చేయలేదు. మానవ హక్కుల వేదికలో పనిచేస్తున్నటువంటి క్రమంలో మరి అన్ని కులాలను కూర్చోబెట్టి కూడా మేము అడగడం జరిగింది. కానీ అంటే వలస వచ్చినటువంటి వాళ్ళు ఇంతమంది ఇలా పెరిగారనేటువంటి విషయాన్ని చెప్పాను, కానీ వీళ్ళు కాదు అని మాత్రము నేను చెప్పలేదు. మీరు వీడియో కూడా చూడొచ్చు. నేను వలస వచ్చి జనాభా ఇంత పెరిగింది, స్థానికులకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి మాటనే మాట్లాడాను, కానీ వీళ్ళు ఎస్టీ వాళ్ళు కాదు అనేటువంటి విషయం మాత్రం మాట్లాడలేదు. ఎందుకంటే దాదాపుగా కులాలు అప్పుడే మన ఇందిరాగాంధీ హయాంలోనే మరి ఎస్టీలో కలపడం అనేది జరిగింది తెగనప్పుడు. అదేమీ లేదు. నన్ను నమ్మండి, మీరంతా కూడా నమ్మండి. ఎందుకంటే ఈ ప్రాంతాల అభివృద్ధి జరగాలి. మనమే కొట్లాడుతూ ఉంటే మరి ఇప్పుడే మనం కొట్లాడుకుంటే 3G పోయింది, మనం కొట్లాడుకుంటే ఏం పోయిందన్నా 3G పోయింది. మరి ఈ రోజు మనం కొట్లాడుకుంటే ఉన్న 170 కూడా పోతే ఉన్నది 100 శాతం అవుతుంది. కాబట్టి అట్లా అస్సలు లేదు, నన్ను నమ్మండి. ఎందుకంటే ఇక్కడ మా ప్రేమ్ సింగ్ మహారాజ్ దగ్గర నేను ఆశీర్వాదాలు తీసుకున్నా. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా నేను పాటుపడతాను. మీ అందరితో కలిసిమెలిసి ఒక సోదర భావంతో, ఒక తారతమ్యం లేకుండా ఈ ప్రాంతంలో సబ్బండ వర్గాలను కలుపుకుపోయేటువంటి బాధ్యత తప్పకుండా నాది అనేసి తెలియజేస్తూ, మీరందరూ కూడా నన్ను నమ్ముతారనేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అక్క.